హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా లాస్ట్ వీడియోకి కంటిన్యూషను ఈ వీడియో. ఇదేంటి కార్లో వెళ్తుండేది బైక్ ఎలా ఎక్కింది అనుకుంటున్నారా? సో చెప్తానండి. సో మాకు అక్కడ ఒక సందులోకి వెళ్ళాలి. మేము ఆ సందులోకి వెళ్ళాలంటే కారు మనకు పోదు, మామూలుగా చిన్న సందులోకి పోదు కదండి. సో అందువల్ల అక్కడ తెలిసిన వాళ్ళ బైక్ ఉంటే తీసుకొని వెళ్తున్నాం. ఇదేంటంటే చీరలు అవన్నీ నేస్తారు కదా, చీరలే కాదండి పంచెలు అన్ని క్లాతులన్నీ ఇక్కడ నేస్తారు. సో అందువల్ల ఇక్కడ నేస్తూ ఉంటారు, దాని పక్క రూమ్లో సేల్స్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ కానీ గుడ్డలు కొంటే ఇంకంతే, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. మన ముందరే నేచిన గుడ్డల్ని మనం పర్చేస్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుందండి బాబు. ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వీళ్ళు బాగా ఎదుగుతారు. ఇలాంటి వాళ్ళు ఎదిగితేనే మనలాంటి వాళ్ళకు కూడా మంచిది కదా. వీళ్ళు ఒక రేటుకి అమ్మితే షాప్స్లో వాళ్ళు ఇంకా డబల్కి డబల్ రేట్ అమ్ముతారు. మనకి ఇది హోల్సేల్ షాప్ లాగే పక్క మన ముందరే నేసినవి పక్కనేస్తూ ఉంటారు, మనం కోరింది తీసుకోవచ్చు. సో అందువల్ల నేను ఈసారి ఏమిరా అంటే కొంచెం ఇక్కత్తు తర్వాత పోచంపల్లి టైపు బ్లౌజెస్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను. కాటన్ షర్ట్స్ అన్నీ అమ్ముతారు పక్కన అన్నమాట ఇది షాపు. యాక్చువల్లీ ఇక్కడ మనకు మామూలుగా చేనేత అంటేనే అగ్గిపెట్టెలో పట్టే అంత చీరను కూడా నేసిన గొప్ప ఘనత కదండి వీళ్ళది. ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎంత అంటే వీళ్ళు ఎంత బాగా నేస్తారు, వీళ్ళకి ఎంత చేతి వర్క్ వస్తుంది చూడండి. వాటే టాలెంట్ అంటే. కానీ పాపం మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చేనేత కార్మికుల బాధలే వింటున్నాం కదా. చాలామంది కార్మికులు వీటిలలో లాభాలు లేక వాళ్ళ వృత్తినే మానేసి వేరే వాటికి కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇందులో లాభాలు ఉండట్లేదు. సో దానివల్ల వాళ్ళ కుల వృత్తులు కూడా మానుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా మనకు అందమైన బట్టల్ని నేచే ప్రతి ఒక్క కార్మికులకు సెల్యూట్ చేయాలి. అసలు వాళ్ళు లేకపోతే మన ట్రెడిషనలే లేదు కదండి. సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు నేచే బట్టలు కడితేనే వస్తుంది మనకు, అవునా కదా చెప్పండి. పోచంపల్లి, ఇక్కత్తు, హ్యాండ్లూము, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వాటిల్లో రకాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ నేచే టాలెంట్ ఒక్క చేనేత కార్మికుడికి మాత్రమే దక్కుతుంది. సో ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. అంటే అక్కడ నేచే దగ్గర పక్క రూమ్లో బ్లౌజెస్ లేడీస్కి సంబంధించినవి, తర్వాత అది దాటుకొని వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళే అక్కడ నేచిన బట్టలే ఇక్కడ. అంటే ఇవి జెంట్స్కి సంబంధించింది, అంటే లెనిన్ కాటన్, ప్యూర్ కాటన్, ఇంకా ఉంటాయి కదా ఎమ్మెల్యే కాటన్, ఇలా రకరకాలు ఉంటాయి కదా పంచెలు, అన్నీ నేచిన బట్టలు ఇక్కడ ఈ షాప్లో అమ్ముతారనమాట. రియల్లీ దే ఆల్ గ్రేట్ పర్సన్స్ అండి. ఆ వర్క్లో ఉండే కష్టం ఎక్కువ ఉంటుంది కానీ లాభం తక్కువ ఉంటుంది. కనీసం కష్టానికి తగ్గ లాభం ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుంది. సో అది ఎవరైనా అనుకుంటారు కదండి, మనం కష్టపడినంత మనకు వస్తే చాలని. బట్ కష్టపడినా కూడా అంత లాభం రాకపోతే ఎవరైనా ఫీల్ అవుతారు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసి వచ్చేస్తున్నాము. ఏంట్రా అంటే మీకు ఒక లాస్ట్ నేను పెట్టిన వీడియోస్కి నాకు అంటే ఒక్క కమెంట్ వస్తే నేనేం పెద్దగా చెప్పను, కానీ నాకు వచ్చిన 10 కమెంట్స్లో 5 కమెంట్స్ అవి వచ్చాయి. ఏంట్రా అంటే మా ఇంటి దేవుడు కూడా సుబ్రహ్మణ్యం స్వామి, బట్ మేము ఎప్పుడు నిద్ర చెయ్యమండి అని అదే పెట్టారు. యా అండి, నేను కూడా అదే చెప్తున్నాను, అందరినీ నిద్ర చేయమని చెప్పట్లేదు, నాకు ఇష్టము అని చెప్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ అండ్ ఐ హ్యావ్ షేర్డ్ మై ఫీలింగ్, దట్స్ ఇట్. అంతకు మించి ఏం లేదు. నాకు ఇష్టము, నేను వెళ్ళాలి మా ఇంటి దేవుడు గుడిలో నిద్ర చేయడము అని చెప్పాను.
అంటే ఎవ్వరు హార్ష్గా పెట్టలేదు, మంచిగానే పెట్టారు. మా దేవుడు కూడా సుబ్రహ్మణ్యం స్వామేనండి, మేము ఎప్పుడు నిద్ర చేయలేదే అని మీరేం ఫీల్ అవ్వకండి. నిద్ర చేసినా నిద్ర చేయకపోయినా మనకు సేమ్ ఫలితమే వస్తుంది. అక్కడ ఉండాల్సింది మెయిన్ భక్తి మాత్రమే. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ బిలీఫ్ కదా. మామిడాకులు కాదు, ఆంపాటికి వెళ్ళిపోతుంది. మా ఎవరు వెనక అండర్ గ్రౌండ్ కాలువ. తిరుగుతాను ఊళ్ళో ఉన్నా, గుళ్ళో ఉన్నా, వచ్చేస్తాను రేపు వస్తాను. కొండ బాగుంది, కొండ దగ్గర. ఇది అర్థం కాలేదు. సన్న సన్న తుంపర్లు. 220 40 ఆడ 50 అట్లా పోతుంది బా. ఆడ 51, ఆడ 62 అట్లా. ఆడ వరకు లాస్ట్ ఎండింగ్ ఉంది అంతే, ఆడ వరకు అయిపోయింది. ఇక్కడ కొంచెం పనుండి ఆపాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ ఎంత బాగుందంటే చుట్టూ కొండలు, మధ్యలో ప్లేసు, ఇక్కడ సన్న కాలువ వేరే పారుతూ ఉంది. ఇక్కడ అయితే కన్నా వానపాములు చాలా చూశాను, అక్కడ కాలువలో చూశాను. బట్ ఇక్కడ కూడా ఈ వార కూడా చూడండి కనిపిస్తుంది కదా, అది వానపాము. మొత్తం ఎర్రగా ఉండదు అక్కడ, మట్టి ఇసుక అంతా కలిపి. కానీ భలే ఉంది వెదర్. హౌ బ్యూటిఫుల్ ఇస్ ద నేచర్ క్రియేటెడ్ బై గాడ్ అండి. నేచర్ ఎంత అందంగా ఉందంటే బాగుంది. అక్కడ నీళ్ళు చిన్న కాలువలాగా ఉంది, అక్కడ పారుతూ ఉండే వాటర్. ప్లేస్ అయితే మస్తుంది. ప్రకృతి ఎంత అందమైనదో అంత ప్రళయం కూడా సృష్టిస్తుందండి. అందం వెనుక మరో కోణం, దానికి ప్రళయం కూడా ఉంది. సో మనం అందం వరకే ఆస్వాదిస్తాం కదా, దాని ప్రళయాన్ని మనం అస్సలు తట్టుకోలేము. ఇది సుబ్రహ్మణ్యం స్వామికి తాంబూలం లాగా పెట్టించారు, చాలా బాగా అనిపించింది. ఇట్లా అక్కడ ఉంది, ఆయనకు అలా పెట్టి ఇచ్చారనమాట. సో నైస్ కదా. ఎస్, వక్క, ఇది ఆకులు ఇచ్చారు. ఇది ఇప్పుడు తినేస్తాం, దేవుడిది తిందాం. చాలా బాగుందండి ఆ ఒక్క తీగా. సో ఇంకా బ్యాక్ టు వర్క్. ఇంకా మన పనిలోకి మనం దిగిపోవాల్సిందే కదా, మనం ఎన్ని గంటలకు వచ్చినా ఏమొచ్చినా. నేను బయట పోయేసి వస్తే కొంచెము డల్ అయిపోతాను, అంటే రెస్ట్ తీసుకుంటాను. బట్ ఎందుకో నేను ఆ రోజు నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వెదర్ బాగుంటే, క్లైమేట్ బాగుంటే, నాకు ఇంటికి వచ్చినా కూడా అలసట ఉండదండి. కొంచెం ఎండున్నా నాకు అలసినట్టు అయిపోతుంది. సో ఇంకా నేను ముందు రోజు నైటే నేను చపాతీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళున్నాను. ఒకటే ఒక ప్యాకెట్ పన్నీర్ ఉందన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది, ఆఫ్టర్నూన్ 3 అవుతుంది టైం. ఇంకా బియ్యం నానబెట్టందే మనం రైస్ తింటే అసలు తిన్నట్టే ఉండదు, నాకు అస్సలు నచ్చదు. మెత్తగా ఉంటే బాగుంటుంది రైసు. ఇంకా సరే జస్ట్ ఒక టిఫిన్ లాగా తినేస్తామని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసి, టమాటా కట్ చేసి, ఇది పొరుటు ఉంటుంది కదా, మనం ఎగ్ పొరుటు చేసినట్టు పన్నీర్ పొరుటు చేస్తామని చెప్పేసి చపాతీ పిండి నేను ఎట్లా ముందే పెట్టేసి పోయినాను. మామూలుగా దోసపిండి ఉంటుంది, కానీ దోసపిండి అయిపోయిండే. ఇంకా సరే అని ఇంకా చపాతీ పిండి ఉంది కదా అన్నట్లు ఇంకా కర్రీ చేసేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వితిన్ మినిట్స్లో అయిపోతుందండి అంతే. సో దానికోసం ఇంకా నేను ఆనియన్స్, టమాటా ఒక
2 ఆనియన్స్, 2 టమాటోస్ అన్నీ చిన్న స్మాల్గా ఉండేటివే కోసేస్తున్నాను. ఒకే ఒక పచ్చిమిర్చి కోసేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రిపరేషను, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక క్యూబ్ బటర్ వేసుకున్నాను. మన క్యూబ్స్ దొరుకుతాయి, బటర్ క్యూబ్స్. అదైతే మనకు మితంగా వేసుకోవచ్చండి. ఒక్కొక్క కర్రీ చేసినప్పుడు ఒక్కొక్క క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది. మనకు ఐస్ క్యూబ్స్ లాగా ఉంటాయి అవి. సో ఇంకా అదంతా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి దోరగా వేయించుకున్నాను. సో ఇంకొక కమెంట్ కూడా వచ్చిందండి, దాని గురించి చెప్పాలని చెప్తున్నా. లేకపోతే పెద్దగా నేనేం చెప్పాను కమెంట్స్ గురించి. ఏమన్నారంటే మీ నెయిల్స్ ఫేకా లేకపోతే అసలివా అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఒకరోజు ఒక వీడియో పెట్టినప్పుడు బాగా పొడుగ్గా ఉంటాయి, ఇంకో వీడియో పెట్టినప్పుడు పొడుగ్గా ఉండవు అన్నట్లు ఏదో సంథింగ్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఆవిడికి పెట్టారు. అంటే ప్రాబ్లం ఏం లేదులేండి, డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేసుకోవడంలో తప్పే లేదు. ఇక్కడ కర్రీకి వచ్చేస్తే మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది వేగిన తర్వాత ఒకే ఒక స్పూను శనగపిండి వేసుకున్నాను. అది కూడా బాగా వేగిన తర్వాత టమోటాలు వేసుకున్నాను. అది కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చి కొంచెము పసుపు, కొంచెం సాల్టు, మన కారానికి తగ్గ కారం పొడి అవన్నీ వేసుకునేసి మీరు ఎంత స్పైసీ తింటారో అంత కారం పొడి వేసేసుకొని బాగా కలుపుకొని బాగా వేయించుకున్నాక తర్వాత గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. వాటిని బాగా కలుపుకోవాలి, మగ్గించుకోవాలి. ఎంత మగ్గితే ఏ కర్రీ అయినా అంతే అండి. నేను ప్రతి ఒక్క కర్రీ గురించి చెప్పనవసరం లేదు. ఏ కర్రీలైనా మనకు మంచిగా ఆయిల్లో బాగా మగ్గితేనే అది మంచి టేస్ట్ ఇస్తుంది. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఒక ఉడుకు వచ్చేమైనా ఇట్లా ఉడుకుతుంది కదా, అలా వచ్చేమైనా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని మీరు తురుముకోవచ్చు. బట్ అది బాగా మనకు మెత్తగా ఉంటుంది కదా, నో ప్రాబ్లం, తురుముకోండి. లేదు అంటే మనం ఇట్లా చేత్తో అలా క్రష్ చేస్తే కూడా చాలు, మనకు పొరుట్లాగే ఉంటుంది. మంచి టేస్ట్ కూడా బాగుంటుంది అట్లా. సో ఇంక ఇప్పుడు వచ్చి లాస్ట్లో దించే ముందు ఏంట్రా అంటే కొంచెము కసూరి మెతి వేసుకొని కలిపెట్టుకోండి. అంతే, ఇంకేం లేదండి. సూపర్ అంటే అమేజింగ్ టేస్ట్ ఉంటుందండి. నాకైతే అద్భుతంగా నచ్చా. మా ఇంట్లో కూడా సూపర్ ఉందన్నారు. అంటే మామూలుగా పన్నీరు కర్రీలాగా మనం ఇది చేస్తాం కదా, బటరు అవంతా వేసేసి మనము డాబా స్టైల్లో చేస్తాం. బట్ అది ఎందుకు లేదంటే దానికి ఆయిల్ ఎక్కువ వేయాలా, జీడిపప్పు వేయాలా, ఇవన్నీ ఎందుకులే, మనకు బాగా టేస్ట్గా ఉండాలా, త్వరగా క్విక్గా అయిపోవాలి, అప్పటికి టైం 3 అయిపోతుంది. సో అందువల్ల ఇలా చేశాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే అనమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకా ఆ నెయిల్స్ గురించి వస్తే నాకు భలే ఒకలాగా అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్క మనిషి చూడండి ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు, నెయిల్స్ ఫేకా కాదన్నట్టు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. డౌట్ కాబట్టి అడుగుతున్నారు. బట్ ఇవి ఒరిజినల్ నెయిల్సేనండి. ఇంకోటి ఏంట్రా అంటే ఏదైనా వీడియోస్ అనేది అప్లోడ్ చేసేది 1 వీక్ తర్వాత అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు నేను షూట్ చేసింది ఒక 1 వీక్ తర్వాత అప్లోడ్ చేస్తాను, అంతే తప్ప ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేయం కదండి. సో అప్పటికి ఖచ్చితంగా తేడా వస్తుంది. అప్పుడు ఉన్నట్లు ఆ రోజు వీడియోలో ఉన్నట్లు మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టే వీడియోలో ఉండదు. అది అంటే ఆ వీడియోస్ యూట్యూబ్ చేసే వాళ్ళకు కొంచెం తెలుస్తుంది. బట్ మీకు డౌట్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. సో అదండి, నాకు ఎప్పుడు ఫేకు అలాంటివన్నీ నేను పెట్టుకోను. ఏదైనా ఒరిజినల్గా ఉండేది పర్మనెంట్. ఫేక్ అనేది టెంపరవరీ అండి. ఇది ఏదైనా పర్లే, ఫేక్ అనేది ఎప్పటికైనా టెంపరవరీగా ఉంటుంది. సో సూపర్ టేస్ట్ ఉంది. నాకు ఆ కమెంట్ చూసినప్పుడు నేను చూశానండి కమెంట్. సో అందుకనేసి వెంటనే అట్లా వీడియో తీసాను. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు బాయ్.